గత సంవత్సరం ఓ మైనర్ బాలికపైన అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటనలో అనంతపురం కోర్టు నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కర్ణాటక రాష్ట్రం రామగుండ్ల గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలు తీసుకొని హిందూపురం రూరల్ మండలం తుముకుంట గ్రామానికి తన అక్క నివాసానికి వచ్చింది. అయితే ఇంటి ముందర తన ఇద్దరు కుమార్తెలు ఆడుకుంటున్న సమయంలో అక్క భర్త అయినటువంటి గంగాధర్ బాలికలోని ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పొలానికి తీసుకెళ్లారు. పొలానికి తీసుకెళ్లిన అనంతరం ఆ బాలిక పైన గంగాధర్ అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి అక్కడే ఉన్న పెన్నా నది తీరంలో పూడ్చిపెట్టాడు. బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కలంతా కూడా బాలిక తల్లి వెతకసాగింది. అయితే ఇదే క్రమంలో గ్రామస్తులు గంగాధర్ ఆ బాలికను పొలం వైపు తీసుకెళ్తున్నారు చెప్పడంతో గంగాధర్ను కుటుంబ సభ్యులు అలాగే బాలిక తల్లి నిలదీయడంతో గంగాధర్ విషయాన్నంతా కూడా వెల్లడించారు. దీంతో కోపోద్రికులైన బంధువులు గంగాధర్కు దేహశుద్ధి చేశారు. బాలిక తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గంగాధర్ను తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనా స్థలంలో పెన్నా నది ఒడ్డున ఇసుకని తవ్వి చూడగా అక్కడ ఆ బాలిక విఘాత జీవురాలై పడి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంగాధర్ను అక్కడే అరెస్ట్ చేశారు. అనంతరం సంవత్సరం పాటు విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనలో కీలక ఆధారాలను సేకరించారు. అయితే ఘటనా స్థలంలోనే నిందితుడు గంగాధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత సంవత్సరం పాటు విచారణ చేపట్టి విచారణలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు గంగాధర్ని కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో న్యాయవాది 17 మంది సాక్షులను విచారించగా గతంలో కూడా గంగాధర్ ఇద్దరు మహిళలపైన అత్యాచారాన్ని చేసినట్లు కేసులు ఉండడంతో తీవ్రంగా పరిగణించి ఈ కేసులో అనంతపురం ఫోక్సో కేసు స్పెషల్ కోర్టు న్యాయవాది గంగాధర్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.